దేవుని మాట ఆదికాండం 1వ అధ్యాయం 4-5 వచనాలు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలగగా ఒక దినం ఆయన. మొదటి రోజున ఆయన ఏం చేశాడు? పగలు రాత్రి వెలుగు మంచిదైనట్టు చూశాడు. ఆయన చూడడమే కాకుండా వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు యేసయ్య. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినం ఆయన. మొదటి రోజున ఆయన ఏం చేశాడు? పగలు రాత్రి చేయడం జరిగింది. పగలు ఎలా ఉంటుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రాత్రి ఎలాగుంటుంది? చీకటిగా ఉంటుంది, భయంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఈ రీతిగా ఉంటుంది. మరి ఈ పగలు రాత్రి ఈ రెండు పగల్లాగే రాత్రి కూడా ఉండాలంటే మనం దేవునితో ఉండాలి. దేవుని యొక్క కృపను పొందిన వారమే ఉండాలి. ఆయన మన ఇంట్లోనూ మనతో ఉంటే మనకు రాత్రి కూడా ఎలా ఉంటుంది? పగటి వారంగా ఉంటాము. రాత్రి అనే భయం ఉండదు. ఆ చీకటికి భయపడాల్సిన అవసరం ఉండదు. దేవుడు వెలుగైన దేవుడు. ఆ వెలుగైన దేవుడు మనతో ఉంటే చీకటి ఆ ఛాయలు మనకి ఏమాత్రము భయం కల్పించే విధంగా ఉండవు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల దయామేడ, సర్వశక్తిమంతుడా, చీకటిలో కూడా ప్రభా నాయన వెలుగైన దేవుడు నువ్వు మాతో ఉంటే ప్రభా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటామయ్యా తండ్రి. నువ్వు మాతో ఉండాలయ్యా. నీ కృప కావాలయ్యా తండ్రి. యేసయ్యా నాయన మేమందరం నీతో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. మొదటి రోజున నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు ప్రభా. అవును తండ్రి, పగలు రాత్రి ఈ రెండు ప్రభా వేరుపరిచిన దేవుడు అయ్యా. మమ్మల్ని పగటి వారుగా చేసావయ్యా. చీకటిలో ఉండకుండా చీకటి వారంగా కాకుండా ప్రభా పగటి వారంగా పగటి సంబంధులుగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రక్షణనే వెలుగుతో నింపావు. నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి నీ దీవెనతో నీ కృప వారికి ప్రభు నిండుగా మెండుగా ప్రభు కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ